ఈ నెల 3వ తేదీన కరీంనగర్లో 11 గంటల ప్రాంతంలో 5 దొంగలు వచ్చి 4 గాయపరిచి ఎత్తుకెళ్ళినటువంటి ఘటనలో పురోగతి సాధించారు కరీంనగర్ పోలీసులు. ప్రస్తుతం కరీంనగర్ పోలీస్ కమిషనర్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి ఎలాంటి పురోగతి సాధించడం జరిగింది? ఈ ఇష్యూకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. నమస్కారం. ఈ కరీంనగర్ టౌన్లో జరిగిన 3rd మేలో పిఎంజీ జ్యువెలరీ ఆర్మ్ డకాతి కేసు చాలా సెన్సేషనల్గా అయింది మొత్తం స్టేట్ లెవెల్లో. దీనికి కేసుకి డీజీపీ సార్ కూడా శివానంద్ సార్ కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. కానీ నా టీంకి నాకు మంచిగా గైడ్ చేసుకొని ఆల్ సీనియర్ ఆఫీసర్స్ సపోర్టెడ్ అండ్ మొత్తం ఫోకస్ స్టార్టింగ్ నుంచి కేస్ డిటెక్షన్ మీద ఉంది. దీంట్లో చాలా ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేసాము. ఒక చిన్న క్లూ దొరికిన తర్వాత కూడా వాళ్ళకి మొత్తం అనలైజ్ చేసి దీంట్లో వర్కౌట్ చేసి మేము అనలైజ్ చేసాము. ఇట్లా చేస్తే ఫిజికల్ టీమ్, సీసీటీవీ చెకింగ్ టీమ్, అదర్ టీమ్స్, టెక్నికల్ టీమ్, సపోర్ట్ ఫ్రమ్ అదర్ డిస్ట్రిక్ట్ పోలీస్, సపోర్ట్ ఫ్రమ్ హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అండ్ అదర్ స్టేట్ పోలీస్తో ఎఫర్ట్స్తో ఇది వీళ్ళకి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై అయిన తర్వాత కూడా వేరే స్టేట్స్లో టీం పంపడం, అక్కడ వీళ్ళు కూడా చాలా కష్టపడి ఇన్ఫార్మర్స్ డెవలప్ చేశారు. ఎందుకంటే అఫెన్స్ అన్న తర్వాత కూడా దొంగలు వాళ్ళ ఇంటికి పోరు, వేరే ప్లేసెస్ ఉంటారు. సో వాళ్ళకి ఎట్లా పట్టుకోవాలి, ఇది కూడా ఛాలెంజ్. ఐడెంటిఫై అయిన తర్వాత కూడా ఇది ఛాలెంజ్. సో వాళ్ళకి కూడా ఐడెంటిఫై చేసుకొని ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకొని సస్పెక్టెడ్ లొకేషన్స్లో రేడ్ చేసుకొని మేము అరెస్ట్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అక్యూస్కి 3 సారి రేడ్ జరిగింది, 3rd రేడ్లో దొరకారు. సో ఇట్లాగే కంటిన్యూస్ వర్క్ వల్ల ఇట్లా జరిగింది. ఇంకా సేమ్ ఎఫర్ట్స్ ఆర్ బీయింగ్ పుట్. ఇంకా మిగతా చాలా అఫెండర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా తొందరగా పట్టుకుంటాం. అంటే దీని వెనుక మాస్టర్ మైండ్ ఎవరు ఉన్నారని చెప్పేసి గమనించడం జరిగింది. ఒకటి గ్యాంగ్స్టర్స్ ఉన్నారు, సుబోధ్ సింగ్, అతని మీద చాలా కేసెస్ ఉన్నాయి. ఒక జైల్లో కూర్చొని గ్యాంగ్ నడిపిస్తున్నారు. సో దీని రిలేటెడ్ కూడా మనకి కొన్ని ఎవిడెన్స్ దొరికింది అండ్ తొందరగా ఇతన్ని కూడా పీటీఆర్లో తీసుకొని ఇక్కడ కరీంనగర్ తీసుకువచ్చి ఇంటర్వ్యూగేట్ చేస్తాము. కేసు రిలేటెడ్ ఏమైనా ఇంకా ఎవిడెన్స్ దొరికితే అతని ద్వారా దీని మీద కూడా వర్కౌట్ చేస్తాం. అంటే దోపిడీ జరిగిన తర్వాత ఇటు అపోజిషన్ పార్టీస్ అలిగేషన్ చేశాయి, నిఘా వైఫల్యం స్పష్టంగా కనబడుతున్నది. పట్టపగలు వెపన్స్ పట్టుకొని వచ్చిండ్రు, కాల్చి పారేసిండ్రు. అంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నారని చెప్పారు. ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? సీసీటీవీ ఫుటేజ్ పనిచేస్తుందా, కమాండ్ కంట్రోల్ పనిచేస్తుందా? సో జనరల్లీ ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ జరిగితే ఈ ఎలిగేషన్ వస్తాయి. ఆఫ్ కోర్స్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ. కానీ ప్రివెంటివ్ మెజర్స్ మేము ఏమైనా తీసుకుంటాము, ఇట్స్ ఫర్ కాజింగ్ అది ఎన్షూరింగ్ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్. కానీ ఇంత యాక్టివిటీ చేసిన తర్వాత కూడా ఆఫెన్స్ జరగవచ్చు, ఎందుకంటే 100% వీ కెనాట్ ఎన్షూర్. కానీ ఇట్స్ అ డిఫికల్ట్ థింగ్. ఆఫెన్స్ అన్న తర్వాత ఆఫ్ కోర్స్ మై టీమ్ హోల్ ఫోకస్ వాజ్ ఆన్ దిస్. సీసీటీవీ కెమెరా గురించి వాజ్ అలిగేషన్, కానీ సీసీటీవీ కెమెరా ద్వారా మొత్తం ట్రాక్ చేసిన తర్వాత మనకి తెలిసింది. కరీంనగర్ సిటీలో కూడా ది సీసీటీవీ కెమెరాస్ ఆల్మోస్ట్ 90-95% కెమెరాస్ ఆర్ వర్కింగ్. డైలీ నేను రిపోర్ట్ తీసుకుంటాము. ఆ కెమెరా యూస్ చేసుకొని ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ మేము చేస్తున్నాము. ఆ కెమెరా యూస్ చేసుకొని వాళ్ళు ముందు రోజు వచ్చి 2 days ముందు వచ్చి ఇక్కడ రెక్కి చేసుకున్నారు, ఎక్కడెక్కడ తిరిగారు మొత్తం మనకి తెలిసింది. ఇది కాకుండా విలేజ్లో ఉన్న కెమెరా కూడా మనకి యూస్ఫుల్ అయింది. ఎక్కడెక్కడ ఎట్లా ఎస్కేప్ అయ్యారో విలేజ్లో ఉన్న కెమెరాస్ ద్వారా మనకి ట్రేస్ అయింది. సో ఇంకా విలేజెస్లో కూడా కెమెరా ఇన్స్టాలేషన్ మీద ఇంకా ఫోకస్ చేస్తాం. ఈ ఇన్వెస్టిగేషన్లో దాదాపు 132 మంది పాల్గొన్నారు. దీనిలో మీరు బీయింగ్ అన్ ఐఐటీ స్టూడెంట్, మీ సాంకేతిక పరిజ్ఞానం, మీ అడ్వైజర్స్ చాలా ఉపయోగంగా ఉన్నాయని చెప్పి మీ టీం మెంబర్స్, ఆఫీసర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎట్లాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలి? ఇంకా ఐఐటీ రిలేటెడ్ కాదు, నాది ట్రైనింగ్ ఎన్పీలో జరిగింది. సో పోలీస్ ట్రైనింగ్ అయింది కాబట్టి పోలీస్ రిలేటెడ్ బోత్ ట్రెడిషనల్ పోలీసింగ్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, తర్వాత టెక్నికల్ టూల్స్ కూడా ఎట్లా వాడాలి, విత్ ద హెల్ప్ ఆఫ్ అండ్ గైడెన్స్ ఆఫ్ సీనియర్ ఆఫీసర్స్ నా టీమ్కి ఐ వాజ్ ఏబుల్ టు గైడ్ అండ్ అదర్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఎస్పీస్ ఆల్సో చాలా హెల్ప్ చేశారు అండ్ అదర్ స్టేట్ పోలీస్ డిస్ట్రిక్ట్ ఎస్పీస్ ఆల్సో చాలా హెల్ప్ చేశారు. మొత్తం ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్, టీమ్ వర్క్. టీమ్ మంచి పని చేశారు కాబట్టి వీ వర్ ఏబుల్ టు డిటెక్ట్ అండ్ అప్రిహెండ్ ఫ్యూ అఫెండర్స్. So far you have apprehended only 3 members you caught. Remaining 10 members, when will you? రిమైనింగ్ దీంట్లో ఇప్పటివరకు ఇంకా 10 members గ్యాంగ్లో ఉన్నారు. కానీ మెయిన్ ఫోకస్ మనకి ఫస్ట్ ఇక్కడ వచ్చి ఎవరైనా ఆఫెన్స్ చేశారు వాళ్ళ మీద ఉంది. సో వాళ్ళ 3 ఇంకా ఉన్నారు, వాళ్ళకి ఫస్ట్ పట్టుకుంటాం. అండ్ ఇంకా రిసీవర్ పార్టీ అదర్ టీమ్ మెంబర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళ గురించి కూడా ఐడెంటిటీ డీటెయిల్స్, ఇంకా ఐడెంటిఫికేషన్ కాలేదు, ఇంకా కొన్ని డీటెయిల్స్ రావాలి. మొత్తం అయిన తర్వాత వీల్ ఎన్షూర్ దట్ ఆల్ దీస్ పీపుల్ అరెస్టెడ్ సూన్. దే విల్ బి అరెస్టెడ్. అంటే గోల్డ్ ఏమైనా రికవర్ అయిపోయింది రిలేటెడ్ కూడా వాళ్ళకి పట్టుకున్న తర్వాత కూడా ఓన్లీ ఇన్ఫర్మేషన్ మనకి వస్తుంది. సూన్ ఇట్ విల్ బి డన్.
సో మొత్తం మీద జూలై సినిమాలు తలపించే విధంగా దొంగలు వారి మార్కు చూపిస్తే కాకి సినిమాల కష్టాలను అధిగమిస్తూ పోలీసులు బిగ్ అప్డేట్ సాధించారు. త్వరలోనే అందరినీ పట్టుకునేటువంటి ప్రయత్నంలో సక్సెస్ అవుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.